రాజ్యాంగ రచన ద్వారా సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నేడు రాష్ట్రంలో వ్యక్తిగత రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టిస్తూ పాలన సాగిస్తుందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఒక్కొక్క నాయకుడు ఒక్కో రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకుని ప్రజల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. నేడు ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగానికి పునాది మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. రాజ్యాంగం అన్నది మన వ్యవస్థకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి పునాది. దురదృష్టవశాత్తు అంటే ఇక్కడ ప్రస్తావించి ఇది కాదు అయినా ప్రస్తావించాల్సి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజకీయ పునాది మీదే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడి ఉంది. మన దురదృష్టం కొట్టి ఈరోజు అధికారం సంపాదించిన నాయకులందరూ కూడా ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకుని అది ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరికాళ్ళు రాజ్యాంగం రాసుకుంటే ఈ ప్రజాస్వామ్య పూర్తిగా విఘాతం జరుగుతుంది. అంబేద్కర్ లాంటి మహానుభావుడు రచించిన రాజ్యాంగానికి అవమానం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరి రాజ్యాంగం వాళ్ళదే, ఎవరి పుస్తకాలే పట్టుకుని చేతితో పట్టుకుని తిరుగుతా ఉంటే ఈ వ్యవస్థ కోకట్టుకు వెళ్ళిపోవడంతో సహా విరిగి పడిపోయే పరిస్థితులు నేడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏర్పడుతున్నాయి అని చెప్పడానికి చింతిస్తూ ఖచ్చితంగా బాధ్యత పెరిగిన నాయకులందరూ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని మనసులో పెట్టుకుని ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయాలి ఆయన అడుగుదాడల్లో అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాడవాడల భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల సంబరాల్లాగా చేసుకుంటున్న ఈనాటి యువత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పునాదుల మీద ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బలమైన పునాదుల మీద నిలబడి ఉంది. దురదృష్టవశాత్తు కొంతమంది నాయకులు ఎవరి రాజ్యాంగం అధికారం వచ్చిన తర్వాత ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు సంకలో పెట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. దానివల్ల వ్యవస్థ ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు సంకలో పెట్టుకుని తిరిగితే వ్యవస్థ కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ మహానుభావుడు రచించిన రాజ్యాంగం వల్ల ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం మనుగడ సాధిస్తుంది. ప్రజల అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా ఇప్పుడున్న నాయకులు బిహేవ్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ సెలవు.